వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం ఈరోజు అనగా నవంబర్ 15, 2024 వివిధ దినపత్రికలలో వచ్చిన ముఖ్యమైన టాపిక్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో నవంబర్ 15 పైగా ఈరోజు కార్తీక పౌర్ణమి అని మనకు తెలుసు. దీనికి సంబంధించిన రిలవెన్స్గా మనం చూస్తున్నది ఏంటంటే సిక్కు మత స్థాపకుడైన గురునానక్ జన్మదినంగా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. వాస్తవంగా సిక్కు మత స్థాపకుడైన గురునానక్ 1469లో ఏప్రిల్ 15న జన్మించాడు. ఈయన జన్మించిన ప్రదేశాన్ని మనం తల్వండి అంటాం. ప్రస్తుతం దాన్నే నంకా సాహిబ్ అనే పేరుతో పిలుస్తాం. అయితే ఈ నంకా సాహిబ్ అనేది ఆయన జన్మస్థలం అయి ఉన్నప్పుడు ఏప్రిల్ మాసంలో ఆయన జన్మించిన 1863 నుంచి రాజా రంజిత్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో ఆ రాజా రంజిత్ సింగ్ కాలంలో ముందుగా ఈ సెలబ్రేషన్స్ అనేటివి కార్తీక పౌర్ణమిగా తీసుకోవడం జరిగింది. 1863 నుంచి రెగ్యులర్గా నంకా సాహెబ్ దగ్గర కార్తీక పౌర్ణమినే గురునానక్ జన్మదినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. సో దీన్ని నిజానికి సిక్కు మత స్థాపకుడైన గురునానక్ జన్మించిన ప్రదేశం ప్రస్తుతం పాకిస్తాన్ పంజాబ్లోనే ఉంటుంది. ఆయన మరణించిన ప్రదేశం పేరు కర్తార్పూర్ అంటాం. అది కూడా ప్రస్తుతం పాకిస్తాన్లోనే ఉంది. అందుకే భారతదేశంలో ఉన్న సిక్కులు వారి పవిత్ర స్థలమైన కర్తార్పూర్ కానీ తల్వండిని కానీ సందర్శించాలి అంటే పాక్ అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. దీనికోసమే రెండు దేశాలు నిర్మించుకున్న ఒక కారిడార్నే కర్తార్పూర్ కారిడార్ అంటాం. సో కర్తార్పూర్ కారిడార్ అయినా మనకు శాంతిని తెస్తుందేమన్న ఒక ఆలోచన మనకు ఉండే. దీని తర్వాత మనం రెండవది టాపిక్ ఈరోజు చూస్తున్నది రిపబ్లిక్ ఆఫ్ డొమినికా. ఈ రిపబ్లిక్ ఆఫ్ డొమినికా అనే ఒక దేశం సెంట్రల్ అంటే నార్త్ అమెరికాలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా వెస్ట్ ఇండీస్ అని పిలువబడే ఐలాండ్స్లో భాగంగా కనిపిస్తాయి. సో ఈ రిపబ్లిక్ ఆఫ్ డొమినికా అని పిలువబడే దేశం భారత ప్రధానమంత్రి గారికి డొమినికా ఆఫ్ ఆనర్ అనే ఒక అవార్డును ప్రదానం చేసింది. భారతదేశంలో ఏ విధంగా అయితే హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్న ఉంటుందో ఆ రిపబ్లిక్ ఆఫ్ డొమినికా దేశంలో కూడా డొమినికా ఆఫ్ ఆనర్ అనేది ఇస్తారు. ఎందుకు మనం భారత ప్రధానమంత్రి గారికి ఇది ప్రదానం చేస్తున్నామన్న దానికి కరోనా వచ్చినప్పుడు కరోనాకు వ్యాక్సిన్ డెవలప్ అయిన తర్వాత ఆస్ట్రాజెకా అనే వ్యాక్సిన్ 70,000 డోసులను ఈ దేశానికి ఇచ్చిన దానికి గౌరవంగా వాళ్ళు భారత ప్రధానమంత్రి గారికి ఈ అవార్డును ప్రదానం చేయబోతున్నారు. వచ్చే వారంలో జమైకాలోని గయానాలో జరగబోతున్న ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఇది భారత ప్రధాని గారికి ప్రదానం చేస్తారు అనేది మనం చూసాం. ఇది రెండు. మూడవ టాపిక్ ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసేది ఏంటంటే మనం నిన్న కరెంట్ అఫైర్స్లో కూడా కొద్దిగా బిర్సా ముండా గారి గురించి చూసాం. అదే దానికి కంటిన్యూవేషన్ ఈరోజు మనం చూస్తున్నది ఏంటంటే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు బిర్సా ముండా గారికి సంబంధించిన విశేషాలను చెప్తూ గిరిజనులకు మరియు ప్రకృతికి ఉన్న సంబంధాన్ని చెప్పారు. ఈమె రాసిన ఆర్టికల్ నేను చూసింది ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ ఈనాడులో కనిపిస్తుంది. సో ఇది ట్రైబల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ రిలేషన్స్ సంబంధించిన కోణంలో మనం చూద్దాం. బిర్సా ముండా అనగానే ఆభా బిర్సాలతో పిలిచేది మేము చిన్నగున్నప్పుడు అని చెప్పేసి ద్రౌపది ముర్ము చెప్పారు. ఈ ఆభా బిర్సా అంటే బిర్సా ముండాను వాళ్ళు దేవుడిగా కొలిచారు. బిర్సా ముండకు కొంత వైద్యం తెలిసి ఉండడం, గిరిజనులు అనారోగ్యానికి బాలైనప్పుడు తన దగ్గర ఉన్న ఈ మూలికా వైద్యం చేత వారికి నయం చేసేవాడు. నిజంగా వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే మీన్స్ ద పేషెంట్స్ ఆ పేషెంట్ని తన దగ్గరికైనా తీసుకురమనేవాడు. పేషెంట్ రాలేని స్థితి ఉంటే తనే పేషెంట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ జార్ఖండ్ ప్రాంతంలో మంచి పేరును సంపాదించిన వాడు బిర్సా ముండా. తర్వాత కాలానికి వచ్చే వరకు అటవీ చట్టాలను తీసుకురావడం, బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ గిరిజనులపైన దాష్టికాలు చేయడం చేత అటవీ మనది అని చెప్పి ప్రజలకు నూరిపోసి చివరికి ట్రైబల్స్ చేత ఆ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పెద్ద గిరిజన పోరాటమే ముండా తిరుగుబాటు అంటాం. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది అన్నది ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము గారు తెలియజేయడం జరిగింది. ఆ చేపట్టిన కార్యక్రమాలు
ధర్తీ ఆభా జనజాతీయ గ్రామ ఉత్సవ్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఇందులో భాగంగా 65,000 గిరిజన గ్రామాలను డెవలప్మెంట్ చేయాలన్న కాన్సెప్ట్ ఒకటి ఉంటే, దీన్ని కొనసాగించడానికి ముఖ్యంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను 11 ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయడం కోసం భారత ప్రధానమంత్రి గారు ఇటీవల కాలంలో తీసుకున్న మరొక కార్యక్రమం పిఎం జనజాతి న్యాయ కార్యక్రమం ఒకటి ఉంది అని ఆమె ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ఈ ట్రైబల్స్ తన తండ్రి గురించే చెప్పుకుంటూ ఎండిపోయిన కట్టెలను కొట్టాలన్నా కూడా వాళ్ళ నాన్న భగవంతుడికి ప్రార్థించుకునేవాడు. అంటే ఈనాడు ప్రపంచమంతా కూడా పర్యావరణంతో ఇబ్బంది పడుతూ ఉంది. ఆ పర్యావరణాన్ని పరిరక్షించాలి, బయోడైవర్సిటీని పరిరక్షించాలి. దాని ద్వారానే మానవ మనుగడ కొనసాగుతుంది, లేకపోతే వాడి ప్రశ్నార్థకరం అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. సో ఇది ఆ వ్యాసం నుంచి నేను చూసింది. మరొక అంశం దీని రిలేటెడ్గానే మనకు కనిపిస్తుంది. అదేంటంటే మిలీనియం ఎకోసిస్టమ్ అసెస్మెంట్. ఈ మిలీనియం ఎకోసిస్టమ్ అసెస్మెంట్ ఏంటంటే, మీకు ఎగ్జాంపుల్ ఒక దాని కనుక తీసుకుంటే, ముంబై నగరంలో ఉన్న సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, దాని విస్తీర్ణం చూస్తే దాదాపు 89 కిలోమీటర్లే, 89 స్క్వేర్ కిలోమీటర్స్. బట్ ద వాల్యూ ఆఫ్ దిస్ పార్క్ అరౌండ్ 15 lakhs crores, 15 లక్షల కోట్లు. అంటే దీనివల్ల పర్యావరణానికి ఎంత మేలు చేస్తుంది అన్నదాన్ని అసెస్మెంట్ చేయడం మొదలైంది. ఇది 1990లో సిబిడి అంటే కన్వెన్షన్ ఫర్ బయోడైవర్సిటీ, కన్వెన్షన్ కాంబాట్ డెసర్టిఫికేషన్కి సంబంధించిన దాంట్లో భాగంగా అసెస్మెంట్ చేస్తూ వచ్చి చివరికి 2001 నుంచి దీన్ని రెగ్యులర్గా ఈ యొక్క ఎకోసిస్టమ్ను అసెస్మెంట్ చేయడం అనేది జరిగింది. దీని ప్రకారం ఇక్కడి నుంచి వస్తున్న గాలి కానీ, ఇక్కడి నుంచి వస్తున్న ఆక్సిజన్, ఇక్కడి నుంచి వస్తున్న ఆ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం వచ్చేది. అంటే మనం విపరీతమైన హీట్ చేయడం వల్ల ఓజోన్ పొర రంధ్రం పడి అది చేస్తున్న నష్టాన్ని ఇది ఏ విధంగా రక్షిస్తుంది, దాని విలువ ఇంత అని చెప్పడమే ఎకోసిస్టమ్ అసెస్మెంట్ అనేది మనం చెప్పుకుంటాం. సో ఇవి 4 టాపిక్స్ ఈరోజు మనం చూసాం. మళ్ళీ కొత్త టాపిక్లో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.